మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల మాస ఫలితాలు. మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో, వీరికి ఈ నెల అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారు ఈ మార్చి నెలలో అనుకూలంగా ఉండడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. అయితే ఈ రాశికి చెందిన వారి స్వభావం విషయానికి వస్తే, ఈ రాశికి చెందిన వ్యక్తులు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. వాత్సల్యము, దృఢత్వము కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులుగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, వీరు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఎక్కువగా ఉంటుంది. వీరికి చాలా త్వరగా కోపం కూడా వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. అలాగే వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపాన్ని నియంత్రించుకోగలిగే శక్తి కూడా ఉంటుంది. వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు ఆహారంపై, నిద్రపై శ్రద్ధ చూపించలేరు. వృషభ రాశి వారికి ఈ మార్చి నెలలో లాభస్థానంలో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిపుష్టి, పనులలో విజయాలు, ఆకస్మిక లాభాలు కలుగుతాయి. ఈ నెలలో మీరు అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. గత నెల నుండి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. ఆనందంగా సమయం గడుపుతారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు, విద్యార్థులు అందరికీ విదేశాలకు వెళ్ళడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఈ నెల మీరు జీవితంలో ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొందరు వ్యక్తులను కలవటం వల్ల కానీ, పాత ఉపాధ్యాయులను కలుసుకోవటం వల్ల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. లైఫ్లో ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలనే అవగాహనను కలిగి ఉంటారు. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ నెల చదువుపై ఏకాగ్రత చూపిస్తే మంచి ర్యాంకును సంపాదించుకోగలుగుతారు. చదువు పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. చదువులో మీరు మీ మిత్రులకు హెల్ప్ చేస్తారు. అలాగే మీ మిత్రుల నుండి కూడా సహాయ సహకారాలను పొందుతారు. ఈ మార్చి నెల అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంది. దైవ బలం తోడుండటం వల్ల అన్ని కార్యాలయాల్లో విజయం సాధిస్తారు. ధైర్య సాహసాలతో ముందుకు పోగలరు. మీకు ఇచ్చిన వర్కును ఛాలెంజ్గా తీసుకుని అనుకున్న సమయం కన్నా ముందే చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. నూతన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఇంటి నిర్మాణ పనులు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. వ్యాపారం కోసం లేదా ఇంటి నిర్మాణం కోసం లేదా ఇతర అవసరాల కోసం లోన్స్కి అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి కాని పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ జరగవచ్చు. ఈ మార్చి నెలలో మీ ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడిపోతూ ఉంటుంది. దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు. అందరితో ఆనందంగా సమయం గడుపుతారు. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక పరంగా బాగుంటుంది. మంచి ఆదాయాన్ని పొందుకుంటారు. ఆరోగ్యంగా కూడా బాగానే ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల అనుకూలంగా ఉన్న మీ వ్యాపార అభివృద్ధిని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగంలో కొన్ని మార్పులను చూస్తారు. పై అధికారులతో సంబంధం బాగుంటుంది. ఇతరులకు మీరు వర్క్ విషయంలో సహాయం చేస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మీకు వర్క్ చేసే చోట ప్రతికూలంగా ఉన్న వ్యక్తులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. మీరు ఒకవేళ రాజకీయ రంగంలోనికి ప్రవేశించాలని అనుకున్నా ఈ నెల బాగానే ఉంటుంది. ప్రజాభిమానం పెరుగుతుంది. ప్రజలతో ఎక్కువ సమయం గడుపుతారు.
పార్టీలో కూడా మంచి గుర్తింపును సాధిస్తారు. డబ్బును బాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహులు ఉంటారు, జాగ్రత్త. అందరినీ గుడ్డిగా నమ్మి డబ్బు వారి చేతిలో పెట్టకండి. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త. పార్టీకి సంబంధించిన విషయాలు అందరితో చర్చించటం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు కొంచెం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. ఇక ఇంటి వాతావరణం విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఈ మార్చి నెలలో ఇంటి వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉంది. జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. సంతానం పరీక్షలు బాగా వ్రాసి మీ పేరు నిలబెట్టుకుంటారు. సంతానం వల్ల కలిగిన ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. వాహన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం కలదు. ఈ నెల వృషభ రాశి వారు కొన్ని సంతోషకరమైన శుభవార్తలను వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బంధువుల వల్ల ధనలాభం కలగవచ్చు. ఏదో రూపంలో ఈ నెల మీ వద్ద బాగా డబ్బు ఉంటుంది. డబ్బును పొదుపు చేసుకోగలుగుతారు. ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయి. సమయానికి తిని నిద్రించే ప్రయత్నం చేస్తారు. వృషభ రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా బాగానే ఉంది. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవి ఏమిటి అంటే ఇతరులకు డబ్బును అప్పుగా ఇచ్చే విషయంలో, సంతానం కోసం తీసుకునే ట్రీట్మెంట్ విషయంలో, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ఇతరులు మీ వద్ద అప్పు తీసుకొని మిమ్మల్ని దూషించే అవకాశం ఉంది. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాలు పూర్తిగా ఫలించాలి అంటే మీరు తీసుకునే ట్రీట్మెంట్ని కంప్లీట్గా పూర్తి చేసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. ఇక ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు, ఇతరుల ప్రేమ వ్యవహారాలకు హెల్ప్ చేసేవారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రేమించే వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఇతరుల ప్రేమ వ్యవహారాలలో అతి జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడిగిన వారే తర్వాత మిమ్మల్ని అవమానిస్తారు, జాగ్రత్త. ఈ 3 విషయాలలోనూ మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక మీకు ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు 2, 3, 11, 15, 20, 27, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 7, 13, 18, 22, 25. అనుకూలంగా ఉన్న తేదీలలో పనులను ప్రారంభించి శుభ ఫలితాలను పొందండి. ఇక వృషభ రాశి వారు ఈ నెల మరింత అదృష్టం కలగడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే శనివారం వికలాంగులకు ఆహారం పెట్టాలి. శనివారం శనికి అభిషేకాలు చేయండి. శనివార నియమాలను పాటించాలి. ఈ నెలలో వచ్చే శని త్రయోదశి నాడు పేదలకు నల్ల వస్త్రాలు దానం చేయండి. అంతా మంచే జరుగుతుంది. ఈ పరిహారాలను చేస్తూ ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇక ఈ నెల మీకు తిరుగుండదు. అన్నిటిల్లో విజయం కలుగుతుంది. మరి వృషభ రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.